ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఆ వార్నింగ్లు అదంతా వద్దు. ఓకే. వార్నింగ్లు అనేది వద్దు. ఇప్పుడు నేను శాంతియుతంగా మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా శాంతియుతంగానే మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఎందుకు పరిణామాలు అంటే వాళ్ళు ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయ్యారు అనుకోండి, దానికి ఎట్లా ఎందుకు ఉంటుంది అవుతారు? అంటున్నా? అరే మీరే అంటున్నారు కదా వీళ్ళు ఎక్స్ట్రీమ్ అవుతున్నారు అంతా. అందుకే ఆగుతారు. ఆపాల్సిన బాధ్యత కాబట్టి ఆపే ప్రయత్నం చేశాను. వాళ్ళు ఆగిపోవాలి. ఇకపై ఇంకో నెగిటివిటీ పెరగొద్దు అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం. మళ్ళా ఒకవేళ ఇదే నా స్థానంలో ఇక్కడ నా స్థానంలో అజయ్ బాబు అనే వ్యక్తి కూర్చొని ఉంటే ఆ వ్యక్తికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఆల్ ద బెస్ట్, స్టే హ్యాపీ, స్ప్రెడ్ పీస్, లవ్, హార్మనీ, డోంట్ స్పీచ్ హేట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు. ఓవరాల్గా మా సబ్స్క్రైబర్ల కోసం లేదంటే ఈ మతాల మధ్యలో జరుగుతున్న అంటే మీరు చాలా ఇంటలెక్చువల్గా మంచి మాట్లాడుతుంటారు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మతాల మధ్యలో ఇంటలెక్చువల్స్ అని చెప్పుకొని లేదంటే డిబేట్లు పెట్టుకొని పరస్పర వివాదాలకు ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడే రోజులలో ఉన్నాం కాబట్టి అటువంటి వ్యక్తులకు లేదంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? సార్, ఇప్పుడు రాబోయే తరాలకు, అవును, అప్కమింగ్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వాలి? వాళ్ళకు పీస్, అంటే ఈ గొడవల్లో పెట్టిపోవద్దు మనం మాలాంటి. దాని గురించి ఈ కృషి. ఎందుకంటే ఈరోజు నేను ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు.